సింధు నదీ జలాల ఒప్పందంపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ నుండి పాక్కు సింధు జలాలు ఇచ్చేది లేదని అధికారికంగా తెలిపింది. కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పాక్కు లేఖ రాశారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నీటి అవసరాలను టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగినా ఎన్నడూ కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందంపై కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ పహల్గాంలోని పర్యాటక ప్రాంతంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కర్-ఇ-తోయిబా గ్రూప్ ఉగ్రవాదులు చేసిన దాడిలో భారత పౌరులు చనిపోవడంతో మోదీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లో భారత్ పాక్ మధ్య సింధు జలాలపై ఒప్పందం కుదిరింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. తూర్పున ప్రవహించే రావి, సట్లెజ్, బియాస్ నదుల జలాలు భారత్ కు చెందుతాయి. అదేవిధంగా పశ్చిమ దిశలో ప్రవహిస్తున్న సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్ వినియోగించుకోవాలని ఇరు దేశాల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం చేసింది. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు నది జలాల్లో భారత్ 20%, పాకిస్తాన్ 80% వినియోగించుకోవాలి. ఆనాటి ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాక్లో ప్రవహించడానికి భారత్ వీలు కల్పించాల్సి ఉంటుంది. కానీ పశ్చిమ నదుల నీటి వినియోగంపై పూర్తి నిషేధం లేదు. అయితే ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసినందుకు ఎలాంటి నిబంధనలు ఒప్పందంలో లేవు. కానీ పాక్ దుశ్చర్యలకు బుద్ధి చెప్పాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని కేంద్రం భావిస్తోంది.